నక్క చిత్తులు. జంతువులు పక్షుల ఫిర్యాదుతో నక్కను అడవి నుంచి వెళ్ళగొట్టాడు మృగరాజు. అలా అడవి నుంచి బయటకు వచ్చిన నక్క దగ్గరలో ఉన్న ఓ పల్లెకు చేరింది. ఆ ఊరికి చివరనున్న గుడిసెలో నివసించే అవ్వతో, నేను నీకు అన్ని విధాలా సహాయపడతాను, నన్ను నీతో ఉండనివ్వు అని బతిమాలింది. నక్కను చూసి జాలిపడి సరేనంది అవ్వ. ఆ రోజు నుంచి నక్క అవ్వకు సహాయం చేస్తూ ఆమె దగ్గర వంట ఎలా చెయ్యాలో నేర్చుకుంది. వంట బాగా చేయడం వచ్చాక మా వాళ్ళని ఒకసారి చూసి వస్తానని అక్కడి నుంచి బయలుదేరి పక్కనే ఉన్న మరో అడవిలో ప్రవేశించింది. అక్కడి మృగరాజుని కలిసి, రాజా, నేను వంటలు నేర్చిన నక్కను, మీరు అనుమతి ఇస్తే మీకు కూడా రుచికరమైన భోజనం తయారు చేసి పెడతాను అంది వినయంగా. మృగరాజుకు నక్క వినయం నచ్చింది. సరే, ముందు వంట చెయ్యి, నాకు నచ్చితే ఇక్కడే ఉందువు, నీకేం కావాలో ఈ ఎలుగుబంటిని అడిగి తెప్పించుకో అని చెప్పింది. నక్క చాలా సంతోషించింది. ఇక రాజుతో పాటే నేను తింటూ హాయిగా కాలం గడిపేయవచ్చు అనుకుంటూ వంటకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకుంది. మృగరాజు వేటాడిన జంతువును వెంటనే గుహకు చేర్చాలని ఎలుగుబంటిని ఆదేశించింది. ఆ రోజు మృగరాజు వేటాడిన దుప్పిని గుహకు చేర్చింది ఎలుగుబంటి. దాన్ని ముక్కలుగా కోసి కారం, ఉప్పు, మసాలా దట్టించి వండింది నక్క. మధ్య మధ్యలో పచ్చి మాంసం తింటూ తన అదృష్టానికి పొంగిపోయింది. మంచి ఆకలితో మృగరాజుకు వండిన మాంసం వడ్డించింది. అంతవరకు రుచి పచి లేకుండా పచ్చి మాంసం తిన్న మృగరాజుకు నక్క వంట బాగా నచ్చింది. శభాష్ అని దాని వంటని మెచ్చుకుంది. అలా నక్క మాయలో పడిపోయిన మృగరాజు ఆ రోజు నుంచి అది చెప్పిన జంతువును చంపి ఎలుగుబంటితో గుహకు పంపించసాగింది. ఎప్పుడో ఆకలి అయినప్పుడు మాత్రమే వేటకు వచ్చే రాజు రోజూ వస్తుండడంతో జంతువులన్నీ కలవరపడ్డాయి. ఒకరోజు అవన్నీ సమావేశమయ్యాయి. దీనికంతటికీ కారణం కొత్తగా వచ్చిన నక్క అని నిర్ణయానికొచ్చాయి. మనం ఇప్పుడు మృగరాజుకి చెప్పినా వినే స్థితిలో లేడు, పూర్తిగా దాని వంట మాయలో పడిపోయింది అంది ఏనుగు. ముందు దాని దినచర్య తెలపండి, అప్పుడు దానికి ఎలా బుద్ధి చెప్పాలో చెబుతాను అంది కుందేలు. వెంటనే ఆ బాధ్యతను కోతికి అప్పజెప్పారు. ఆ రోజు లేడి మాంసం తినాలని అనుకుంది. నక్క అనుకున్నదే తడువుగా, మహారాజా, లేడిని వేటాడి తీసుకురండి, కొత్తిమీర, కరివేపాకు కలిపి ఇగురు చేస్తాను, మీ ఆరోగ్యానికి చాలా మంచిది అంది. సరేనంటూ వేటకు వెళ్ళింది మృగరాజు. ఈలోగా నక్క వంటకు అన్నీ సిద్ధం చేయసాగింది. అంతా గమనించిన కోతి మిత్రులకు సంగతి చెప్పింది. కుందేలు ఇచ్చిన సలహా మేరకు అడవి దున్నను కలిసింది కోతి. విషయం చెప్పి మత్తుమందు కావాలని అడిగింది. వెంటనే చుట్టుపక్కల వెతికి ఆకులు నూరి పసరుగా చేసి కోతికి అందించింది. దాన్ని తీసుకుని సింహం గుహ వద్దకు చేరింది. అక్కడ నక్క వంట చేయడంలో మునిగిపోయింది. అప్పటికే అక్కడికి చేరిన కాకులు కావ్ కావ్ అని అరవడం మొదలెట్టాయి. ఎందుకే అరుస్తున్నారు అంటూ గరిటతో బయటకు వచ్చింది నక్క. ఏమీ లేదు నక్క బావా, మాకు కూడా నీ వంట రుచి చూడాలని ఉంది అంటూ మాటల్లోకి దింపాయవి. ఇంతలో కోతి గుహలోకి దూరి పసరును వంట పాత్రలో కలిపేసింది. వెళ్ళండి వెళ్ళండి, మృగరాజు వచ్చే సమయమైందంటూ కాకులను తరిమి గుహలోకి వచ్చింది నక్క. గరిటతో కూరని కలుపుతూ వంట పూర్తి చేసింది. అప్పుడే వచ్చిన మృగరాజుకు వేడివేడిగా వడ్డించింది. ఈ రోజు రుచి ఇంకా బాగుంది అంటూ స్పృహ తప్పి పడిపోయింది మృగరాజు. దాంతో సింహానికి ఏమైందో అని నక్కకు భయం పట్టుకుంది. ఎవరూ చూడకముందే అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంది. వెంటనే ఎవరికి చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి పారిపోయింది. సాయంత్రానికి మృగరాజుకి మెలకువ వచ్చి చూసేసరికి నక్క కనిపించలేదు. జిత్తులమారి పీడ విరగడ కావడంతో అడవి జంతువులన్నీ ఎంతో సంతోషించాయి.